హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను అక్షయ తృతీయ ఫ్రైడే రోజు నేను ఎలా ఇంట్లో అరేంజ్మెంట్స్ చేసుకుంటాను, పూజా విధానం ఏ విధంగా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ నేను లేవంగానే బట్టలు మెషిన్లో వేసేస్తానండి. డైలీ వాష్ చేసుకోవాలి మాకు, లేకపోతే పిల్లలు ఉంటారు కదా, ఏ రోజుకి ఆ రోజే వాష్ చేసుకోకపోతే ఇంకా అలా స్టోరేజ్ అయిపోతుంటాయి అన్నమాట. అవన్నీ వేసేసిన తర్వాత ఇంకా కింద సెల్లార్లో ఉంటాయి కొన్ని మొక్కలు, వాటికి కూడా వాటరింగ్ చేసేసి పైన నా దగ్గర ఉన్న కొన్ని మనీ ప్లాంట్, రోజ్ ప్లాంట్కి ఇంకా రోజ్మెరీ మొక్కకు కూడా వాటరింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇంకా తెల్లవారగానే వెండ అనేది వచ్చేస్తుంది. మాది ఈ ఎంట్రన్స్ నార్త్ అయినప్పటికీ ఈస్ట్కి కూడా మేము ఓపెనింగ్ పెట్టుకున్నాం బాల్కనీ. సో అక్కడి నుంచి కూడా మంచిగా సన్ రైజ్ అవి వస్తూ ఉంటాయండి. మార్నింగ్ 7 o'clockకి మేము అలా కూర్చుంటాం అనమాట సన్ రైజ్లోని కొంచెం సేపు. ఇక్కడ చూస్తున్నారు కదా అవన్నీ, అక్కడ ఆ బాల్కనీ నుంచి అలా మాకు ఇంటి లోపలికే వచ్చేస్తుంటాయి. చాలా మంచిదంట కదా అలా వస్తూ ఉంటే. అండ్ సో హాల్లో మెయిన్గా మనకి ఏంటంటే సోఫా ఇవన్నీ అరేంజ్ చేసేసుకుంటే, ఎక్కడ సామాన్ అక్కడ పెట్టేసుకుంటే ఇంకా హాల్ అయితే నీట్గానే ఉంటుందండి. మళ్ళీ మా పిల్లలు లేచి ఒక 10 నిమిషాలకి ఇదైతే ఇలా ఉండదు ఖచ్చితంగా. నేను నైట్ సర్దుకోవాలి, లేదా మార్నింగ్ దీనికోసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా స్పేర్ చేయాలి ఎవ్రీడే. లేకపోతే మాత్రం ఖచ్చితంగా అలా ఉండదు. ఇక్కడ ఇంకా సమ్మర్ హాలిడేస్ కూడా కదా, కొంచెం ఇల్లు అయితే ఎక్కువ ఖర్చుడాగానే అవుతుంది. ఇంకా మార్నింగ్ నేను వెళ్ళి పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా పెరుగు, నైట్ కొంచెం పాలు ఉంటే ఆ పెరుగు తోడిపోసి ఇంకా పిల్లలు తాగడానికి కొంచెం పాలు వేడి చేసి పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను పూజ అనేది కొంచెం ఎక్కువ ఉంది అంటే ముందు నేను చేసే పని ఏంటంటే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేస్తానండి. లేదంటే నన్ను చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది. నాకు పూజ మధ్యలో లేచి ఆకలి ఆకలి అంటారు, కొంచెం నాకు టైం పడుతుందనమాట ఫ్రైడే. సో అందుకని చెప్పి నేను ముందుగానే రెడీ చేసి పెట్టేస్తున్నాను. ఇక్కడ పెసరట్టు వేస్తున్నాను వాళ్ళ కోసం అని చెప్పేసి, ఇంకా పల్లి చట్నీ కూడా చేస్తున్నాను. సో పిండి అయితే బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టేసుకొని ముందు నేను పల్లీలు కూడా ఫ్రై చేసి పెట్టేసుకుంటాను. ఒకవేళ వాళ్ళకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఫటాఫట్ మని వేసి ఇచ్చేసేయచ్చు కదా. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే సింహాచలంలో మీకు నిజరూప దర్శనానికి వెళ్ళామండి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేను మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అయిపోయింది. కష్టపడాల్సి వచ్చింది, చాలా కష్టపడ్డాము. ఓహో ఇలా కూడా ఉంటుందా అనిపించేసింది. 1 గంటకి అక్కడికి రీచ్ అయ్యాము. ఇంటికి వచ్చేసరికి నైట్ 1 గంట అయ్యిందనమాట. సో అయితే అన్ని అవర్స్ నేను ఎప్పుడు చూడలేదు. ఇంకా నేను మళ్ళీ ఈ ఇయర్ కూడా వెళ్దామని అనుకున్నాము, కానీ అవ్వలేదు, కుదరలేదు. కొంచెం హాలిడే లీవ్ అనేది దొరకలేదనమాట. సో నేను ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి నేను బయట గుమ్మల్లో ముగ్గులు పెట్టేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాను. ఫస్ట్ ఇంకొంచెం ద్వారం అది తుడిచేసుకొని క్లాత్తోనే, ఆల్రెడీ బాల్కనీ అది పొద్దున్నే కడిగేసుకొని పెట్టేసుకుంటాను. లేదంటే నాకు వాటర్ అనేది అలా ఫ్లో అయ్యి ముగ్గు మీదకి వచ్చేస్తుంటుంది అనమాట. బాగా ఆరనించిన తర్వాత అప్పుడే నేను ముగ్గులు అనేవి పెట్టుకుంటాను. ఇక స్నానం చేసిన తర్వాత పసుపు రాసి బొట్టులు అవి పెట్టేసుకుంటున్నాను కుంకుమతో. ఇంకా ముగ్గు పిండి ఉంటుంది కదా, ముగ్గు పిండితోని నేను కొంచెం అలా అలా నాకు వచ్చిన ముగ్గులు ఏవో పెట్టేసుకుంటుంటాను. బాగానే వేసేదాన్ని ముగ్గులైతే. ఇంకా అపార్ట్మెంట్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ముగ్గులకి అంత స్కోప్ అయితే ఉండదు కదా. నాకు వచ్చిందే అంతంత మాత్రం, దానిలోనే ఇంకా నాకు అది ప్రాక్టీస్ అయితే కంప్లీట్గా పోయిందనమాట. సో ఇక్కడ నేను చూడడానికి అది లెఫ్ట్ హ్యాండ్తో వేస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ రైట్ హ్యాండ్తోనే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ట్రైపాడ్ పెట్టుకొని సెల్ఫ్గా షూట్ చేసుకోవటం వల్ల మీకు అలా అనిపిస్తుంది అనమాట. నాకు ఎలా వచ్చింది అవుట్పుట్ అనేది తెలియలేదు. అండ్ ఇక్కడ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ముగ్గులు వేయటానికి మాత్రం ఇలా స్టెన్సిల్స్ వాడతాను. చాలా అందంగా వస్తాయి. నేను చేతితో చేసినా కూడా అంత అందంగా రాదనమాట, బాగుంటాయి. పసుపు ముందుగా కొంచెం బేస్ లాగా అలాగా వాడి దాని మీద ఇలా ముగ్గు వేస్తున్నాను. బాగుంటాయి అనమాట. ఏ గుడికి వెళ్ళినా సరే నేను కంపల్సరీగా ఈ స్టెన్సిల్స్ అనేవి డిజైన్స్ కొంటూనే ఉంటాను. అలాగా ఏముందండి, ఇంటికి అందమైన అలంకరణ చేసుకుంటే మనకే కదా చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అనిపించేది. అండ్ నేను ఇక్కడ ప్రసాదంకి సేమియా పాయసం చేస్తున్నాను. మాకు ఆవు పాలు వస్తాయి, స్వచ్ఛమైన ఆవు పాలు, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆ పాలతో ఏ నైవేద్యం చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇంకా 1 లీటర్ పాలు అలా వాడేసి చక్కగా చేసేసాను. అస్సలు నేను చేసిన సేమియా అయితే పల్చగానే ఉంటుంది, అలా చిక్కబడిపోవడం అలా ఉండదు. టేస్ట్ కూడా బాగుంటుంది. అయితే ఇంకా ఈ పూజ విధానం ఏంటంటే, మేము మామిడి పళ్ళు అనేది
అక్షయ తృతీయ రోజు ఇంకా చందనోత్సవం అయిన తర్వాతే మేము తింటామన్నమాట. ఇక్కడ అంతా అలాగే ఫాలో అవుతారు. సో మేము కూడా అదే ఫాలో అవుతాం. నాకు దొరికిన ఒక 3 వెరైటీలు ఇక్కడ చూసారు కదా, బంగినపల్లి రసాలు, ఇంకా సువర్ణరేఖలు అంటారు, వాటిని తీసుకొని వచ్చి నేను 3 రకాలు నైవేద్యంగా పెట్టాను. పువ్వులు, పళ్ళు, తాంబూలం, ఇంకా ఇక్కడ నేను చిన్న నరసింహస్వామి ఫోటో ఉంటే అదొకటి పెట్టానన్నమాట. సంపంగి పువ్వులు అంటే ఇష్టం కదా స్వామికి. సో కొన్ని సంపంగి పువ్వులు అవి పెట్టేసి, మీరు ఇక్కడ ఫోటో చూస్తున్నారు కదా, కుసుమహరణ దేముళ్ళు అంటారండి. మా అత్తయ్య గారు వాళ్ళు ఉంటున్న ఇంట్లో పాదాలు పడ్డాయన్నమాట. సో ఎక్కడైతే పాదాలు పడ్డాయో ఒక రూమ్ అంతా దానికి డెడికేట్ చేస్తారు. నేను ఆ రూమ్ కూడా నేను త్వరలోనే చూపిస్తాను. సో ఇదండి నేను చేసుకున్న పూజా విధానం. మీకు ఎలా నచ్చింది? నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.